దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట యోబు గ్రంథము 22 అధ్యాయము 21 వచనంలో, ఆయనతో సహవాసం చేస్తున్న యెడల మీకు సమాధానం కలుగును గాక, అలాగే మేలు కలుగును గాక అంటున్నాడు. అంటే ఈరోజు మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం అనే విషయాన్ని మనం గ్రహించాలి. మనం దేవునితో సహవాసం చేసినట్లయితే మనకు మేలు కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. ఈరోజు సమాధానం లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయో, సమాధానం లేక ఎంతమంది జీవితాలు పతనం అయిపోతున్నాయో. అందుకే ఈరోజు దేవుడితో సహవాసం చేయి. ఆయన స్నేహము ఎంతో మధురమైనది. ఆయన స్నేహం సమాధానాన్ని ఇస్తుంది, ఆశీర్వాదాన్ని ఇస్తుంది. ఆయన కృప నిత్యం ఉంటుంది. ఆయనతో సహవాసం చేయటం ప్రారంభించే రోజు. మనుషులతో సహవాసం చేస్తే వాళ్ళు మోసం చేస్తారు, వారు మన చేయి విడుస్తారు. కానీ దేవుడి చేయి విడవడు. ఒక్క మారు ఆయన నీతో సహవాసం చేశాడంటే ఆయన నిత్యము భూమి ఆకాశం గతించిన ఆయన చెప్పిన మాటలు సున్నైన నుప్పులైన కొట్టేవాడు. అలా